ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అంధత్వం ఆమెలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయింది. 20 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆమె ఈ అందమైన లోకాన్ని, అందమైన ప్రపంచాన్ని చూశారు. అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్న బ్లైండ్ అడ్వకేట్ చంద్ర సుప్రియ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. సుప్రియ గారు, ఎవరికైనా సరే ఒక ఇబ్బంది వస్తే, ఏదైనా కేసు ఉంటే మేల్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి, సీనియర్స్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటారు. మీరేమో మహిళ, అందులోనూ బ్లైండ్. మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ రెస్పాన్స్ అండ్ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఈవిడ అలా ఉంది కదా, తక్కువ ఫీజులో ఇచ్చేస్తే పని చేసేస్తుందిలే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడ చేస్తుందా లేదా? ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ లైఫ్ అండ్ నేను ఇప్పటి వరకు కూడా నా కెరియర్లో ఒక్క కేసు కూడా ఓడిపోయింది లేదు. దానికోసమే కూడా నేషనల్ అవార్డ్ రోల్ మోడల్ ఆఫ్ ఇండియన్ అబ్దుల్ కలాం గారి చేత తీసుకున్నాను. ఇప్పుడు మీరు అడుగు తీసి అడుగు వేయాలంటేనే ఇంకా ఎవరో ఒకరి సపోర్ట్ అవసరం పడుతోంది. అలాంటప్పుడు కేసుల్ని వాదించేటప్పుడు మీకు ఇబ్బందిగా ఉండదా? సుదర్శన్ రెడ్డి గారు కానీ, ఏజీ గారు నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వలేదు. నా సీవీని ఇప్పటి వరకు కనీసం ఎగ్జామిన్ చేయలేదు, నన్ను అపాయింట్ చేయలేదు ఈ ప్రభుత్వం. ఇట్ మస్ట్ బి గాడ్ బ్లెస్సింగ్ అనాలా, కర్స్, శాపం అనాలా, ఆశీర్వాదం అనాలో నాకు తెలీదు. 20 ఇయర్స్కే నా విజన్ టోటల్గా పోయింది. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అంధత్వం ఆమెలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయింది. ఇంకా చెప్పాలంటే మరింతగా రాటుదేలేలా చేసింది, జీవన విజేతగా నిలబెట్టింది. 20 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆమె ఈ అందమైన లోకాన్ని, అందమైన ప్రపంచాన్ని చూశారు. కానీ ఒక్కసారిగా ఆమె జీవితం చీకటిమయంగా, అంధకారంగా మారిపోయింది. LLM పూర్తి చేసి హైకోర్టులోకి అడ్వకేట్గా అడుగుపెట్టారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా అపాయింట్ అయ్యారు. 7 ఏళ్ల పాటు తన సేవలను అందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. సీనియర్లు ఎంతో మందితో పోటీ చేసి అనేక కేసుల్ని గెలుచుకుని ఏకంగా రోల్ మోడల్ ఆఫ్ ఇండియా అంటూ అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్న బ్లైండ్ అడ్వకేట్ చంద్ర సుప్రియ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఆవిడ లైఫ్ జర్నీ గురించి, అలాగే అనేక ఇన్స్పైరింగ్ విషయాలను తెలుసుకుందాం. నమస్తే చంద్ర సుప్రియ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? బాగున్నానండి. దాదాపుగా 25 ఏళ్లుగా మీరు ఈ న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ఎలా నడుస్తుందండి మీ ప్రాక్టీస్? అప్పుడు 2001లో నేను ఎన్రోల్ అయినప్పుడు ఉన్న ప్రాక్టీస్కి ఇప్పుడున్న ప్రాక్టీస్కి ఇట్స్ వాస్ట్ వేరియేషన్. లాట్ ఆఫ్ అప్డేట్స్ హ్యావ్ కమ్ అండ్ అప్పుడున్న సమాజం రెస్పాన్స్ అండ్ సొసైటీ ఆదరణ అండ్ అడ్వకేట్స్ కూడా వాళ్ళ కలీగ్స్తో బిహేవియర్లో చాలా వాస్ట్ వేరియేషన్స్ వచ్చేసాయండి. అంటే ఇప్పుడు అప్డేటెడ్ వరల్డ్ ఈజ్ డిఫరెంట్. అప్పుడు మాకు సీనియర్ జూనియర్ అని మేము చాలా రెస్పెక్ట్ఫుల్గా, అంటే కోర్టులకు ఎవరైనా సీనియర్ వస్తే మేము లెగ్సీ చైర్ అది ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు అలాంటి ప్రాక్టీస్ లేదు. ఇప్పుడు అందరినీ కలీగ్ అడ్వకేట్స్ అని అనాల్సి వస్తుంది. అండ్ ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ బాదరింగ్ అస్. బట్ స్టిల్ ఐ నోటిస్డ్ చాలా వాస్ట్ వేరియేషన్ అండ్ టుడే it's become very tough competition also, very tough competition. And ఈరోజు అడ్వకసీ అంటే దాదాపు సుమారుగా లైక్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ ఎక్కువ అయిపోయింది. అండ్ కేసెస్లో ఆర్గ్యుమెంట్స్ కానీ, కోర్టులో వాదించడం కానీ చాలా తక్కువ అయిపోతున్నాయి మ్యాటర్స్. బికాజ్ ఎవ్రీవన్ వాంట్స్ అవుట్ ఆఫ్ కోర్ట్ అండ్ వెరీ ఫాస్ట్ రెమెడీ, ఫాస్ట్ solutions for their troublesome issues or cases. బికాజ్ కోర్ట్ అంటే మీకు తెలియదు ఏం లేదు, ఇట్స్ సామెతలాగా
చెప్పులు అరిగే వరకు తిరగాలి అని అనుకుంటూ ఉంటారు. సో ఈరోజు అంత ఆర్బిట్రేషన్ మీడియేషన్ వచ్చేసింది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బికమ్ మెకనైజ్డ్ అండ్ ఈరోజు అడ్వకేట్స్ బిహేవియరే కాదు, ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ కూడా లేదు. సుప్రియ గారు, ఎవరికైనా సరే ఒక ఇబ్బంది వస్తే, ఏదైనా కేసు ఉంటే మేల్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి, సీనియర్స్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటారు. మీరేమో మహిళ, అందులోనూ బ్లైండ్. మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ రెస్పాన్స్ అండ్ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ నా దగ్గరికి క్లయింట్స్ ఎలా వస్తారంటే ఎవరో రెఫరెన్స్ త్రూ వస్తూ ఉంటారు. వచ్చినా కూడా ఫీజ్ దగ్గర మాత్రం దే డోంట్ గివ్ మీ యాజ్ ఐ ఎక్స్పెక్ట్ విత్ అదర్ అడ్వకేట్స్. అంటే అదర్ అడ్వకేట్స్తో సమానంగా నాకు ఫీజు ఇవ్వాలంటే వాళ్ళకి చాలా అది పెయిన్ఫుల్గా ఉంటుంది. బికాజ్ అంటే ఆవిడ బ్లైండ్ కదా, ఆవిడ బ్లైండ్ కూడా మమ్మల్ని అనకూడదండి. యాక్చువల్గా డిజబిలిటీ యాక్ట్ ప్రకారం మమ్మల్ని అందులు అనాలి, లేకపోతే విజువలీ ఛాలెంజ్డ్ ఆర్ విజువలీ ఇంపైర్డ్ అనాలి. సో అలా వచ్చే క్లయింట్స్ కూడా ఎలా అనుకుంటారంటే ఈవిడ అలా ఉంది కదా, తక్కువ ఫీజులో ఇచ్చేస్తే పని చేసేస్తుందిలే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడ చేస్తుందా లేదా, ఆ టాలెంట్ ఉందా అనేది కూడా డౌట్ఫుల్ ఉంటుంది. అఫ్కోర్స్ నా వీడియోస్ అన్నీ చూసే వాళ్ళు నా దగ్గరికి వస్తూ ఉంటారు. అండ్ నేను ఇప్పటి వరకు కూడా నా కెరియర్లో ఒక్క కేసు కూడా ఓడిపోయింది లేదు. దానికోసమే కూడా నేషనల్ అవార్డ్ రోల్ మోడల్ ఆఫ్ ఇండియన్ అబ్దుల్ కలాం గారి చేత తీసుకున్నాను. మెయిల్ అడ్వకేట్స్ అంటారా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే యాజ్ యూ సెడ్, మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. మన ఇండియా ఇంకా మెయిల్ డామినేటెడ్ సొసైటీ. అడ్వకేట్సే కాదు, డాక్టర్సే కాదు, చార్టర్డ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీ, మీరు ఏ ప్రొఫెషన్ తీసుకున్నా ప్రతి ప్రొఫెషన్లో అంటే అన్ని ప్రొఫెషన్స్లో లేడీస్ వస్తున్నారు అండ్ విమెన్ ఆర్ అప్లిఫ్టెడ్ in this country. Mahila empowerment, I can say. We are still downtrodden in the society. And meer annadi exactly perfect comment, Madam Garu, because being visually challenged women, I'm still downtrodden in the society. Still, the government doesn't want to honor me because నేను national award kadandi. Apart from that, I have taken 40 other awards. Apart from national award, 40 other awards తీసుకున్నాను. ఎన్నో రకాల అవార్డ్స్ ఇచ్చారు నాకు, చాలామంది ఇస్తూ ఉంటారు. కానీ ఆదరణ ప్రభుత్వాన్ని లేదు, సమాజంలో లేదు అస్సలు. అంటే మేము ఏదో పనికిరాని వాళ్ళగా ఒక ఈగా దోమని కదా ఇలా తీసి అవతల పడేస్తారు. లేకపోతే కర్రీలో కరివేపాకు తీసి పడేస్తుంటాం కదా తింటూ ఉంటే, అలా మమ్మల్ని తీసి పడేయటం. ఐ హ్యావ్ టు ఫేస్ దిస్ డిస్క్రిమినేషన్. ఎందుకంటే నేను విజువలీ ఛాలెంజ్డ్ అనే కాదు, విమెన్ కూడా. సో ఐఎమ్ డబుల్ డిజేబుల్డ్ అండి. సో డబుల్ డిజేబుల్డ్గా నేను చాలా ఫేస్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పాలంటే ఈ గవర్నమెంట్లో చెప్పాలంటే నేను December 7th, 23 గవర్నమెంట్ టేక్ ఓవర్ అయినాక 23rd January రోజు అడిషనల్ ఏజీ మిస్టర్ రజనీకాంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నా CV ఇచ్చి వచ్చాను. సార్ నన్ను అప్పుడు వైఎస్ఆర్ ఈజ్ అ లెజెండ్, యూ కెనాట్ కామెంట్ హిమ్. ఆయనతో కాంపిటీటర్స్ లేరు, ఇప్పటికీ ఉండరు, ఎప్పుడూ ఉండరు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, నో కాంపిటీటర్స్ విత్ హిమ్. ఆయన నన్ను ఆదరించి ఏజీపీగా అపాయింట్ చేసుకున్నారు. అప్పుడు యాక్టింగ్ CJ బిలాల్ నస్కీ గారు అండ్ అప్పుడున్న CV మోహన్ రెడ్డి గారు అని అడ్వకేట్ జనరల్ గారు, వీళ్ళందరి ఎంకరేజ్మెంట్తో నేను అపాయింట్ అయ్యాను. నిజం చెప్పాలంటే అసలు నేను ఎవ్వరికి కూడా ఎటువంటి కరప్షన్ ఇవ్వలేదు, డైరెక్ట్గా అపాయింట్ అయిపోయాను నా టాలెంట్ని బట్టి. కానీ టుడే నేను రజనీకాంత్ రెడ్డి గారిని అప్రోచ్ అయ్యాను, సుదర్శన్ రెడ్డి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, DV సీతారామూర్తి వాజ్ ద సెకండ్ ఏజీ హూమ్ ఐ వర్క్ విత్. అండ్ మిస్టర్ నౌ సుదర్శన్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు ఏజీగా పనిచేస్తున్నారో ప్రస్తుతం ప్రభుత్వానికి, ఆయన దగ్గర కూడా నేను పనిచేశాను. సుప్రియ గారు, మీరు నేను డబుల్ డిజేబుల్డ్ అన్నారు. అది నిజంగా నన్ను ఎంతో బాధకి గురి చేస్తోంది. అయితే ఇప్పుడు మీరు అడుగు తీసి అడుగు వేయాలంటేనే ఇంకా ఎవరో ఒకరి సపోర్ట్ అవసరం పడుతోంది. అలాంటప్పుడు కేసుల్ని వాదించేటప్పుడు మీకు ఇబ్బందిగా ఉండదా? అమ్మా, నేను చెప్పాలంటే ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. సుదర్శన్ రెడ్డి గారు కానీ ఏజీ కానీ నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వలేదు. నా CVని ఇప్పటివరకు కనీసం ఎగ్జామిన్ చేయలేదు, నన్ను అపాయింట్ చేయలేదు ఈ ప్రభుత్వం. ఇంకోటి చెప్తాను, ఐ హ్యావ్ లాట్ ఆఫ్
ఇష్యూస్ ఇన్ లైఫ్. అందులో ఫస్ట్ ఇష్యూ కమ్స్ ఇస్ మై ఫైనాన్స్. ఎస్, నాకు కారు ఉంది, కానీ కారులో పెట్రోల్ డ్రైవర్ కావాలిగా, డబ్బులు కావాలిగా. డబ్బులు ఇచ్చే అన్నీ బాగున్నోడికి అప్పివ్వరు, నాకు ఎవరు అప్పిస్తారు? సో నేను అందుకని డబుల్ డిజేబుల్డ్ అని ఎందుకు అన్నానంటే, యూనో నేను గాన్ త్రూ అయిన ప్రాబ్లమ్స్, క్రైసిస్ చాలా ఉన్నాయి. కోర్స్ దేవుడు ఒకటి తీసేస్తే ఒకటి ఇస్తాడు అని అంటూ ఉంటారు అందరూ. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మీ. నా మెమరీ చాలా షార్ప్గా ఉంటుంది, చాలా అంటే చాలా షార్ప్. నన్ను ఏకసంతాగ్రహి అంటుంటారు. నేను ఒక్క కేసు ఒక్కసారే చదువుతాను, మళ్ళీ మళ్ళీ చదవను. నా పెటిషన్ నేనే ప్రిపేర్ చేసుకుంటాను, నేనే స్టెనోగ్రాఫర్కి డిక్టేషన్ చెప్పుకుంటాను, నేనే రాసుకుంటాను, నేనే కౌంటర్ రాసుకుంటాను. కాబట్టి నేను మర్చిపోను. దానికి కోర్టులో సడన్గా ఎవరైనా ఏదన్నా ఇచ్చి ఇప్పుడు చదివి ఆర్గ్యుమెంట్స్ చెప్పండి అంటే మాత్రం నాకు ఒక సపోర్ట్ కావాలి, ఒక అసిస్టెంట్ కావాలి, ఒక కలీగ్ అడ్వకేట్ కావాలి. అది చదవటానికి మాత్రమే మళ్ళీ జవాబు నేనే చెప్పుకుంటా. కానీ నా మెమరీ వల్ల నేను ఏ కేసు అయినా ఒక్కటేసారి కాన్సన్ట్రేషన్, డెడికేషన్ అండ్ కమిట్మెంట్. ఐ హ్యావ్ ప్యాషన్ టువర్డ్స్ మై ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్లో వకాలత్లో డబ్బులు లేవు, కళ్ళు లేని గుడ్డిదానవు అని 2001లో నేను ఎంటర్ అయినప్పుడు అన్న అడ్వకేట్స్ ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు నేను చూసి నవ్వుతాను, వాళ్ళు నన్ను చూసి నవ్వుతాను. నాకు ప్యాషన్, ప్రొఫెషన్ అంటే నాకు ప్యాషన్, నాకు ఇష్టం. నా కష్టం వచ్చినా ఇష్టంగా భరిస్తున్నాను. కాబట్టి నా మెమరీతో నేను హైకోర్టులోనే ప్రాక్టీస్ ఎక్కువ. నాకు హైకోర్టులో కూడా నాకు పర్సనల్ ఛాంబర్ నెంబర్ 17 ఉజ్జయిన్ భుయాన్ గారు అలాట్ చేశారు. నాకు ఓన్ ఛాంబర్ ఉంది కోర్ట్ ప్రమిసెస్ లోపల. సో నేను అట్ అ స్ట్రెచ్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ పెడితే అట్ అ స్ట్రెచ్ వెళ్ళిపోతున్న ఆర్గ్యుమెంట్స్ 1-2 అవర్స్లో కంప్లీట్ చేసేసి వచ్చేస్తాను. అందరు అడ్వకేట్స్ లాగా అంటే నేను చూసడం అంటే నేను కళ్ళతో చూడటం కాదు, వింటూ ఉంటా కదా వేరే అడ్వకేట్స్ ఆర్గ్యుమెంట్స్. అలా 4-5 సెంటెన్సులు చెప్పి మళ్ళీ ఫైల్ తీసి మళ్ళీ అటు ఇటు తిప్పి మళ్ళీ అలా 4 సెంటెన్సులు అలా చెప్తూ ఉంటారు చాలామంది. నాది అలా కాదమ్మా. ఎక్స్ప్రెస్ ట్రైన్, ఫ్లైట్, జెట్ ఫ్లైట్ అది. ఫటాఫట్ ఫటాఫట్ ధనాధన్ టకాడక్ 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 వెళ్ళిపోతూనే ఉంటుంది నా ఆర్గ్యుమెంట్. ఏజీపీగా కూడా నేను 7 years ఒక్క కేసు కూడా ప్రభుత్వానికి ఓడిపోలేదు. అఫ్కోర్స్ నేను ఆర్గ్యుమెంట్ చేశాకే జస్టిస్ వర్మ గారి బెంచ్లో ఒక కేసులో 2000 ఫైన్ కూడా వేయటం జరిగింది. కాబట్టి ఎస్, దట్ ఆ స్టెబిలిటీ, ఆ ప్యాషన్, ఆ కాన్సన్ట్రేషన్, ఆ కమిట్మెంట్ నాలో ఉంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ మై డాడ్ హూ ఈజ్ నో మోర్ నౌ ఆన్ ఎర్త్. Dad is demised last year. I lost him. I lost my support. I lost my everything in life because my dad was my counselor, my philosopher, my guide. Ladli beti, I was pet daughter to my dad. Of course, కళ్ళు పోయినప్పుడు అందరు అడుగుతారు డిప్రెషన్లోకి వెళ్ళలేదు. బికాస్ డాడ్ హ్యాండ్ వాజ్ దేర్ ఫర్ మీ. Still he is there. I believe his soul is there with me. ఆయన ఆత్మ నాతో ఉంది. కాబట్టి డాడీ ఎంకరేజ్మెంట్తో నేను ఇప్పటి వరకు కూడా స్టేబుల్గా నిలబడగలిగాను. అమ్మ ఉన్నారా? అమ్మ ఉన్నారండి. అమ్మ ఇస్ స్టిల్ దేర్. అండ్ అమ్మ ఎలా అంటే చాలా సాఫ్ట్, చాలా స్మూత్, చాలా పొలైట్. ఆవిడ ఎవరితో గొడవ పడద్దు, గట్టిగా మాట్లాడద్దు, అలా ఆవిడ చాలా హంబల్. సుప్రియ గారు, మీకు ఈ 25 years కెరీర్లో బాగా ఛాలెంజింగ్గా అనిపించిన, బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన కేసు ఏంటి? ఏజీపీగా నేను ఉన్నప్పుడు ఒక కేసు ఆర్గ్యూ చేశాను, నక్సలైట్ నయీం కేస్. ఓ, నయీం కేస్ మీరు ఆర్గ్యూ Yes, చేశారా? నేను ఆర్గ్యూ చేశాను. When they caught him and put him behind the bars, I used to dealt with writ of habeas corpus, PD matters. అవి చూసేదాన్ని. ఏజీ ఆఫీస్కి అటాచ్ అయి ఉన్నాను నేను. ఏజీపీ కింద కూడా నేను పని చేయలేదు. డైరెక్ట్ ఏజీ గారి దగ్గరే అటాచ్ అయి ఉన్నాను 7 years కూడా. అన్ని హెబియస్ కార్పస్ రిట్స్, పీడీ ప్రివెంటివ్ డిటెన్షన్ మ్యాటర్స్ చూసేదాన్ని. అక్కడున్న కలీగ్స్ కూడా నన్ను చాలా అంటే చాలా చిన్న చూపు, చాలా ఎగతాళి చేసేవాళ్ళు నన్ను. జడ్జెస్ ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి జెలస్, అసూయ, వాళ్ళకి కోపం నా మీద.
అలా చాలా ఫేస్ చేశాను అడ్వకేట్ జనరల్ ఆఫీస్లో. నాకు నోటీస్ కూడా ఇచ్చారు రిజైన్ చేసి వెళ్ళిపోవాలని. అప్పుడు ఉన్న డివి సీతారామూర్తి దగ్గర ఉన్న అడిషనల్ స్పెషల్ జీపీ శ్రీరామ్ గారు అండ్ శ్రీధర్ రెడ్డి గారు అని ఇద్దరు ఇచ్చారు. ఐ డేర్ టు టెల్ దర్ నేమ్స్ ఆల్సో. నాకేం భయం లేదు, ఇచ్చారని చెప్తున్నాను. నేను దానికి తగ్గ రిప్లై కూడా ఇచ్చాను. సో నక్సలైట్ 9 కేసు బాగా ఆర్గ్యూ చేశానమ్మా. ఇంకోటి, అప్పట్లో ఆంధ్రాలో జాన్ ప్రభాకర్ అని ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన అందరి దగ్గర 5,000 తీసుకొని ద స్కీమ్ స్టార్ట్ చేసి క్రోర్స్ ఆఫ్ మనీతో స్కామ్ చేసి హీ అబ్స్కాండెడ్ అండ్ దట్ కేస్ వాజ్ ఎంట్రస్టెడ్ టు సిబిసిఐడి. నేను టాస్క్ ఫోర్స్ సిబిసిఐడి అన్ని డిపార్ట్మెంట్స్ చూశాను, ఇంక్లూడింగ్ పోలీస్తో టాస్క్ ఫోర్స్ సిబిసిఐడి ఆక్టోపస్ స్పెషల్ ఆపరేటింగ్ టీమ్ ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ హ్యాండిల్ చేశాను నేను ఒక్కదానే 7 years. అంటే నాతో పాటు కలీగ్స్ వేరే వాళ్ళ కేసెస్ వాళ్ళకి ఇంట్రెస్ట్, నావి నాకు. అప్పుడు ఆ జాన్ ప్రభాకర్ అని సిబిసిఐడి వాళ్ళ మీద అలిగేషన్ ఉండిందనమాట. ఆయన్ని అరెస్ట్ చేశారు అది ఇదని. ఆ కేసు అప్పుడు నూతి రామ్మోహన్ రావు గారు అండ్ గులాం మహమ్మద్ గారు బెంచ్లో వచ్చినప్పుడు వెన్ ఐ ఆర్గ్యూడ్ అండ్ వన్ ద కేస్, అసలు మీరు ఊహించరు, కోర్ట్ హాల్లో ప్లేస్ లేదు అడ్వకేట్స్కి. అండ్ సిబిసిఐడి ఆఫీసర్స్ ఎస్పీ గారు వచ్చారు, డీజీ గారు వచ్చారు ఆ కేసు ఆర్గ్యుమెంట్స్ వినడానికి. పాపం వాళ్ళు బయట డోర్ దగ్గర నిలబడి వినాల్సి వచ్చింది బికాజ్ అడ్వకేట్స్కే ప్లేస్ లేదు కోర్ట్లో. అండ్ మైక్ వాజ్ ఆల్సో రేస్డ్, సౌండ్ వాజ్ రేస్డ్ ఫర్ మీ. అండ్ ఐ డోంట్ ఆర్గ్యూ ఇన్ మైక్స్ అమ్మా. హైకోర్టులో అందరూ మైక్ ఎక్కడుంటే అక్కడ పరిగెత్తి వెళ్ళి మైక్ ముందు కూర్చుంటారు. నేను ఎక్కడి నుంచున్నాను అక్కడి నుంచే. నాకు మైక్, ఒకవేళ జస్టిస్ గారు మేడం ప్లీజ్ మైక్ అంటే అంటాను, ఐ డోంట్ నీడ్ ఎ మైక్, ఐఎమ్ ఫ్రమ్ అ ఫ్యామిలీ వేర్ మై పిచ్ ఇస్ వెరీ హై దెన్ మైక్ అంటాను. సో చీఫ్ జస్టిస్ కూడా నవ్వుతూ ఉంటారు, ఎందుకంటే నేను హెబియస్ కార్పస్ చీఫ్ జస్టిస్ బెంచెస్లో కూడా ఆర్గ్యూ చేశాను. జ్యోతి సేన్ గుప్తా, నస్రీ కుక్రు, అనిల్ ధాబే, సిజేలు అందరి దగ్గర కూడా ఆర్గ్యూ చేశాను ఫస్ట్ కోర్ట్లో. ఆ కేసు నేను ఆర్గ్యూ చేసి గెలిచినప్పుడు అసలు నాకు బయటికి రావటానికి ప్లేస్ ఇవ్వలేదు అడ్వకేట్స్. అందరు కంగ్రాట్స్ మేడం, కంగ్రాట్స్, ఎస్ థ్యాంక్ యూ అని బయటికి నేను కారిడార్లోకి వచ్చడానికి నాకు 15 minutes పట్టింది కోర్టాల నుంచి. సుప్రియ గారు, మీకు 1% కూడా విజన్ లేదా? లేదండి. మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు మరి మీ ఎదురుగా ఉన్న వ్యక్తుల్ని? వాయిస్తో. ఓకే, ఒక్కసారి విన్నారంటే ఎప్పటికీ గుర్తుంటుందా? ఎస్, అవును. 15 years బ్యాక్ నేను ఆవిడతో ఫోన్లో మాట్లాడాను. మళ్ళీ ఆఫ్టర్ 15 years కాల్ చేస్తే వెంటనే స్వరూప గారు అన్నారు. నిజంగా నేను సర్ప్రైజ్ అయ్యాను సుప్రియ గారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎంత గుర్తు చేయాల్సి ఉంటుందో అనుకున్నాను. బట్ నేను ఒకేసారి కాల్ చెయ్యగానే మీరు గుర్తుపట్టారు. రియల్లీ గ్రేట్. అయితే అసలు మీరు విజువల్లీ బ్లైండ్ ఎలా అయ్యారు? మీరు చూపుని ఎలా కోల్పోయారు? అమ్మా, మమ్మీ డాడీ మెయిన్ రికమ్ చేసుకున్నారు. అండ్ ఐఎమ్ జెనెటిక్ డిజార్డర్. ఐఎమ్ బోర్న్ విత్ రెటినైటిస్ పిగ్మెంటోసా అనే ఒక జబ్బుతో పుట్టాను కళ్ళల్లో. అది 5 years తర్వాత నుంచి స్టార్ట్ అయింది. తర్వాత అలా అంటే ఇట్ వాజ్ మ్యాక్యులర్ డీజనరేషన్. యాజ్ ఐ వాజ్ పుట్టింగ్ ఆన్ మై ఏజ్ మై విజన్ వాజ్ గోయింగ్ డౌన్. సో వయసు పెరిగిన కొద్దీ నా విజన్ తగ్గుతూ పోతుంది. అది డాక్టర్స్, నేను 10th class పాస్ అయ్యాక నాకు విజన్ చాలా వరకు డిట్రేట్ అయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బైపీసీ తీసుకున్నాను. సో అప్పుడు నాకు ప్రాక్టికల్స్లో కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ ప్రాక్టికల్స్లో చాలా ఐ ఫేస్ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ ప్రాబ్లం. అప్పుడు నాన్న ఎల్వి ప్రసాద్ తీసుకెళ్ళారు డాడీ. సో అప్పకి డాక్టర్ సెడ్ దట్ షీఈస్ సఫరింగ్ విత్ ఆర్పీ, retinitis pigmentosa, and she will lose her vision one day. బట్ వెన్ అనేది వాళ్ళు చెప్పలేదు. అందరూ డాక్టర్స్ ఏమనుకున్నారంటే మేబీ ఆఫ్టర్ 10 or 15 years వరకు టైం ఉందిలే, అప్పటి వరకు అమ్మాయి లైఫ్ సెటిల్ అవుతుంది అని అనుకున్నారు. బట్ ఇట్ వాజ్ వెరీ ర్యాపిడ్ డిటరేషన్ ఇన్ మై కేస్. ఐ డోంట్ నో, దేవుడు మరి మనం ఒకటి అనుకుంటే ఆయన ఒకటి అనుకుంటారు. ఇట్ మస్ట్ బి గాడ్ బ్లెస్సింగ్ అనాలా, కర్స్, శాపం అనాలా, ఆశీర్వాదం అనాలో నాకు తెలీదు. 20 yearsకే నా విజన్ టోటల్గా పోయింది. అంటే విజన్, నేను మెడిసిన్కి ప్రిపేర్ అయ్యాను. ఎంసెట్ రాద్దాం అనుకుంటే డాక్టర్స్ వద్దన్నారు, మెడిసిన్ ఫిట్ అవ్వరు అన్నారు.
సో డాడీ డిగ్రీ చేయి పాప చేయి అమలు అన్నారు. దెన్ ఐ టోల్డ్ అప్ప, ఐ సెడ్ డాడ్ ఐ డోంట్ వాంట్ టు వర్క్ అండర్ ఎనీవన్, ఐ వాంట్ టు బీ మై ఓన్ బాస్, మై సుప్రీం బాస్. ఎవరో కింద వెళ్ళి నేను పని చేయటం అంటే కష్టం అప్ప, ఐ వాంట్ టు బీ ఏ ప్రొఫెషనల్ అని చెప్పేశాను అప్ప క్లియర్గా. దెన్ అప్ప థాట్ ఫర్ సమ్ డేస్ అనమాట దట్ షీ డజంట్ వాంట్ టు, డిగ్రీలో సీట్ వస్తే కూడా జాయిన్ అవ్వనని చెప్పాను. సో డాడీ చాలా థాట్ పెట్టి దెన్ ఈ సెడ్ షీల్ బీ ఫిట్ ఫర్ లా ఎల్ఎల్బి అని చెప్పి ఆయనే అప్లికేషన్ తెచ్చారు. ఓన్లీ 1 night ఎంట్రన్స్ బుక్ చదివి రాసి ర్యాంక్ వచ్చేసింది. దెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఆఫ్ ఎల్ఎల్బి. 3rd yearలో అంతే ఒకరోజు పడుకొని లేచాను నైట్. మార్నింగ్ ఇట్ వాజ్ టోటలీ డార్క్. ఐ డోంట్ నో హౌ టు టెల్ టు మై పేరెంట్స్. అమ్మకి ఎలా చెప్పాలి, బికాజ్ అమ్మ అప్పటికే ఇంటర్లో డాక్టర్స్ అలా చెప్పినప్పుడు చాలా రియాక్ట్ అయ్యి ఏడ్చారు అమ్మ. అండ్ ఇంట్లో చాలా మమ్మీ డాడీ చాలా, అంటే నేను ఎల్డెస్ట్ డాటర్గా చాలా ప్యాంపరింగ్ చైల్డ్ నేను ఇంట్లో. అంటే అసలు నేను మా ఎంటైర్ ఫ్యామిలీస్లో ప్యాంపరింగ్ చైల్డ్, బికాజ్ ఐ వాజ్ ఫస్ట్ ఇన్ మై స్కూల్. ఐ వాజ్ ఫ్రమ్ సెయింట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ హై స్కూల్, Secunderabad, KG to 10th. So I was first in education, sports, dramatics, cultural activities, అన్నిట్లో ఫస్ట్ నేను. అండ్ పుట్టపర్తి కూడా తీసుకెళ్లారు అమెరికన్ డాక్టర్స్ టీమ్ వస్తే, అక్కడ కూడా వాళ్ళు అలాగే చెప్పేశారు. సో అలా బ్లైండ్ అయిపోయాను. దెన్ చెప్పలేదు 1-2 days. ఇంట్లో మమ్మీ ఏడుస్తారేమో, డాడీ అప్పటికే డాడీ ఇంట్లో డయాబెటిక్ అండ్ హైపర్ టెన్షన్ డాడీ. మేము 3 అమ్మాయిలం మా ఇంట్లో. మా నాన్నకి నేను ఎల్డెస్ట్ డాటర్, 2 చెల్లెళ్ళు 1 తమ్ముడు. వాళ్ళు చిన్నవాళ్ళు నాకంటే. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో. మళ్ళీ మా పెద్దనాన్నలు, మా పెద్దమ్మ, మా కజిన్స్ అందరు కూడా చాలా ప్యాంపరింగ్ సిస్టర్, నేను డాటర్ కాబట్టి. 2 days తర్వాత మెల్లిగా అప్పకి చెప్పాను. అప్ప నాకు ఏం కనపడట్లేదు అని చెప్పాను అప్పకి. దెన్ డాడ్ సెడ్ విల్ గో టు డాక్టర్ బేటా. ఐ సెడ్ ఓకే డాడ్. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాము. డాక్టర్ టెస్ట్ చేశారు, చెప్పేశారు దట్ షీ లాస్ట్ హర్ విజన్ అండ్ మేము ఏం చేయలేము సార్, నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. సుప్రియ గారు 20 years వచ్చే వరకు మీరు అన్నిటినీ చూశారు, అంతా ఎలా ఉంటుందో తెలుసు. కానీ ఒక్కసారిగా అంత బ్లైండ్గా అయిపోయి ఉంటుంది. ఎలా మళ్ళీ, అంటే అప్పటిదాకా మీరు నార్మల్ బుక్స్ చదివి ఉంటారు, నార్మల్గానే ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ మీ ఎడ్యుకేషన్ వీటన్నిటిని ఎలా కంటిన్యూ చేశారు? ప్రేమించే సినిమా చూశారు కదా, లయా సినిమా, అది నా స్టోరీయే. అవునా? ఓకే. నా స్టోరీయే తీశారు, ఎల్వీలో నుంచి తీసుకున్నారు ఆ స్టోరీ. సేమ్ ఆ స్టోరీ లాగా అప్పుడు ఎలా అంటే నాకు సడన్గా విజన్ పోయేసరికి డిప్రెషన్ అంటే కొద్దిగా నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అండ్ ఐ యూస్ టు ఆస్క్ మై డాడ్ అమ్మో ఎలా అంటే నాకు అంటే వస్తుంది విజన్ అని అంటే అన్నారు, రాదు అని డాక్టర్స్ చెప్పారు. నాకు నిజం తెలుసు నన్ను పర్సనల్గా కౌన్సిల్ చేశారు డాక్టర్స్. నా డాక్టర్ సుభద్ర జలాల్ ఎల్విపిఐలో నాకు ఆవిడ నాకు పర్సనల్గా ఐ టెస్ట్ చేసేటప్పుడు అన్నీ చెప్పేశారు, అన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసేసారు, నన్ను కౌన్సిలింగ్ చేసేసారు, నాకు ఎలా చదువుకోవాలి ఏంటి అన్నీ చెప్పేశారు డాక్టర్స్. అండ్ అక్కడ రీహాబ్లో బ్యూలా క్రిస్టీ అని ఒక ఆవిడ ఉన్నారు, ఇప్పుడు ఆవిడ రీహాబ్ హెడ్ ఆవిడ, ఇప్పుడు ఆవిడ అందరూ కలిసి నాకు చెప్పారు ఎలా చదువుకోవాలి అని అన్నీ చెప్పేశారు. కానీ ఇంట్లో పేరెంట్స్కి తెలీదు. నేను డాక్టర్స్ చెప్పాను, రిక్వెస్ట్ చేశాను వాళ్ళకి, ఇన్ఫ్యాక్ట్ సజెషన్ అడ్వైజ్ ఇచ్చాను, పేరెంట్స్కి చెప్పద్దు. ఎందుకంటే మమ్మీకి అప్పటికే హార్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయింది అండ్ డాడ్ వాజ్ డయాబెటిక్ అండ్ ఆల్, 2 issues ఉన్నాయి. అండ్ ఐ హ్యావ్ సిస్టర్స్ అండ్ బ్రదర్. సో ఇంట్లో చెప్పద్దు, వస్తుంది అన్నారు, అట్లాగే కంటిన్యూ కాండి అని చెప్పాను. బట్ ఐ నో నా రాదు విజన్ అని నాకు తెలుసు. అండ్ దెన్ మెల్లిగా కాలేజ్ కూడా మాన్పించేశారు. బికాజ్ కాలేజ్కి అమీర్పేట్ క్రాస్ రోడ్స్లో పడాల రామరెడ్డి లా కాలేజ్ నేను చదివింది, టాప్ మోస్ట్ లా కాలేజ్ ఇన్ ట్విన్ సిటీస్ టుడే, పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ఇట్స్ ద టాప్ మోస్ట్ కాలేజ్. సో ఆ కాలేజ్ చాలా దూరం అమీర్పేట్ బస్ స్టాప్ నుంచి. ఒకసారి బస్ యాక్సిడెంట్ అయింది, ఆ తర్వాత కాలేజ్ కూడా తగ్గిపోయింది వెళ్ళడం. ఐ యూస్ టు సిట్ అట్ హోమ్ అండ్ స్టడీ, ఓన్లీ ఎగ్జామ్స్ అప్పుడు అపియర్ అయ్యేదాన్ని. అలా బ్రెయిలీ నేర్చుకున్నారా? లేదు, నార్మల్ బుక్స్ చదివారు. అస్సలు నేను బ్రెయిలీ నేర్చుకోలేదు. బ్రెయిలీ నేర్చుకునే టైం కానీ నాకు అంత
అవకాశం కూడా దొరకలేదు. బికాజ్ బ్రెయిలింగ్ నేర్చుకోవాలంటే అప్పుడు నేను ఎల్విపిఐకి రోజు అప్ అండ్ డౌన్ చేయాలంటే నాకు బస్సెస్ ఎక్కి దిగడం కష్టం, ఓకేనా. సో వద్దని చెప్పేసి నార్మల్ సైటెడ్ కాలేజ్లోనే చదువుకున్నాను కాబట్టి అన్ని బుక్స్ కూడా క్యాసెట్స్గా చేసి ఇచ్చారు నాకు. అండ్ క్యాసెట్స్ మీద నంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని రాసేవాళ్ళు. క్యాసెట్స్ అన్నీ డాడ్ యూస్ టు గెట్ మీ ఆల్ ద క్యాసెట్స్. అండ్ దెన్ నా క్లాస్మేట్స్ చాలా హెల్ప్ చేశారు, లా కాలేజ్లో క్లాస్మేట్స్. సో అలా నేను క్యాసెట్స్తోనే చదువుకుని ఎగ్జామ్ రాశానమ్మా. అండ్ దెన్ సెకండ్ ఇయర్లో సోషియాలజీలో ఆల్సో ఐ వాజ్ టాపర్ ఇన్ ద కాలేజ్. సుప్రియ గారు, విజువల్లీ ఛాలెంజ్డ్ అయిన నా కష్టాలు ఇంకొక బ్లైండ్ వ్యక్తికే తెలుసు అని మీరు ఇంకొక అంధుణ్ణి పెళ్లి చేసుకున్నారు. ఎలా ఉంది మీ మ్యారిటల్ లైఫ్? నా అభిప్రాయం అప్పుడు అలా ఉండే, ఎందుకంటే బ్లైండ్ అయితే బ్లైండ్ సైకాలజీ అర్థమవుతుందని. బట్ యాజ్ ఆన్ టుడే మై ఒపీనియన్ ఈజ్ బీయింగ్ రాంగ్ అని నాకు అర్థమైంది. ఎందుకంటే లైఫ్ హ్యాస్ టేకెన్ సెవరల్ ట్విస్ట్, చాలా ట్విస్ట్ తీసేసుకుంది లైఫ్. బికాజ్ ఇప్పుడు ఐ స్టే అలోన్ విత్ మై కేర్ టేకర్. మై హబీ ఎక్స్ హబీ అని పెట్టేశాను ఆల్రెడీ నేను పేరు. నేను ఇంకా లీగల్గా డైవర్స్కి వెళ్ళాలి, బట్ ఎక్స్ హబీ అనేసాను. బికాజ్ ఎవరైనా అమ్మ ఒక ఛాలెంజ్డ్ పర్సన్ ఈజ్ ఆల్సో అ మేల్, ఈజ్ ఆల్సో డామినేటింగ్. వీఆర్ ఇన్ డామినేటింగ్ సొసైటీ. He has also got lot of extra marital things in life. సో దానివల్ల ఈరోజు నాకు చాలా విషయాలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకునడం జరిగింది. అండ్ నౌ అది అప్పుడు ఉండింది ఆ ఒపీనియన్, బట్ టుడే మై ఒపీనియన్ ఇస్ టోటలీ మిస్హాప్, మిస్రిప్రజెంటేషన్ అండ్ మిస్గైడెన్స్. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ మై లీగల్ లాంగ్వేజ్ వాట్ ఐ టాక్. కాబట్టి ఇప్పుడైతే ఐఎమ్ సింగిల్ అండ్ ఐఎమ్ హ్యాపీ బీయింగ్. ఎందుకంటే ఈరోజు నా స్ట్రగుల్ ఇంకా డబుల్ అయిపోయింది. బికాజ్ అప్పుడు కూడా ఆయనకేం పెద్ద జాబ్స్ లేవు, ఆయన ఏదో బిజినెస్ పెడితే అన్ని లాస్ అయిపోయాయి బిజినెసెస్ అన్నీ, ఇంట్లోనే ఉండేవాళ్ళు. బట్ ఐ యూస్ టు స్ట్రగుల్ అ లాట్ అండ్ గెట్ డూ విత్ మై ఫ్యామిలీ అండ్ ఆల్. హీ యూస్ టు డూ సంథింగ్ అండ్ వీ యూస్ టు బోత్ వర్క్. బట్ ఇప్పుడు సింగిల్ అండ్ టుడే మై ఎర్నింగ్స్ ఆల్సో షుడ్ బి మోర్ బికాజ్ ఐ హ్యావ్ టు పే ఆల్ ద బిల్స్ టు ఎవ్రీవన్. సుప్రియ గారు, మీరు డిజేబుల్స్ కోసం కూడా చాలా వర్క్ చేశారు. మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇంకా ఏం కావాలి విజువల్లీ ఛాలెంజ్డ్కి? ప్రభుత్వం ఏం చేస్తే మంచిది అంటారు? శారీరక వైకల్యం, డిజేబుల్డ్, ఛాలెంజ్డ్, ఇవన్నీ పదాలు ఇట్స్ ఓకే. అప్డేటెడ్ లాంగ్వేజ్, డిఫరెంట్లీ ఏబుల్డ్, స్పెషల్ పర్సన్స్ విత్ స్పెషల్ నీడ్స్, స్పెషల్లీ గిఫ్టెడ్ పర్సన్ బై గాడ్, ఇట్లాంటి అప్డేటెడ్ వర్జన్స్ చాలా వచ్చేసాయి ప్రపంచంలో. ఏది వచ్చినా ఏదైనా అన్నీ 21 టైప్స్ ఆఫ్ డిజబిలిటీలో ఈరోజు 21 టైప్స్ అప్డేట్ అయింది లా. 2016లో అప్డేట్ చేసాం లా. 21 టైప్స్ ఆఫ్ డిజబిలిటీలో ఈరోజు మేము చూసింది ఏంటంటే వర్నబుల్ అంటే డౌన్ ట్రోడ్ అండ్ డిజేబుల్ ఆ 2 సెక్టర్స్ అమ్మా. ఇంద్రియాల్లో నయనం ప్రధానం అంటుంటాం మనం తెలుగులో కదా, ఆ నయనాలు మాకు లేవు. అంటే ప్రధానమైన నయనం మేము పోగొట్టుకున్నాము. అంటే మేము తక్కువ అట్టడుగు వర్గంలో ఉన్నాం సమాజంలో. అండ్ వీళ్ళు ఇంటలెక్చువలీ ఛాలెంజ్డ్, ఓకే, ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్డ్ అంటాం ఈరోజు వాళ్ళని మనం. మామూలుగా మెంటలీ టార్డెడ్ అంటారు, మందబుద్ధి అంటారు వాళ్ళు. మేము 2 సెక్టర్స్ కూడా సమాజంలో చాలా అట్టడుగు వర్గంలో ఉన్నాము. ప్రాపర్ సెన్సెస్ మాకు లేదు, డిజబిలిటీ సెన్సెస్ మాకు లేదు. ఇంకోటి, ఈ దేశంలో ప్రతి స్టేట్లో ప్రతి రాష్ట్రంలో కూడా దివ్యాంగుడికి అంటే జస్ట్ ఒక పెన్షన్ ఇచ్చేస్తే చాలు, ఒక రోస్టర్ ప్రకారం ఒక జాబ్ ఇస్తే చాలేమో అనుకునే ప్రభుత్వాల మధ్య మేము అట్టడుగు వర్గంలో ఉండి మేము ఎంత బాధపడుతున్నామో, ఎంత మేము కృంగిపోతున్నామో మాకు తెలుసు. ఈ రోజు వరకు అమ్మ నేను డిజేబుల్ అయి 28 ఇయర్స్ నాకు. ఇప్పుడు ఐఎమ్ 48, 28 ఇయర్స్ నేను డిజేబుల్ అయ్యి గవర్నమెంట్ స్కీమ్ ఒక్కటి కూడా నేను అవైల్ చేసుకోలేదు.
ఈ రోజు వరకు నేను డిజేబుల్ పెన్షన్ తీసుకోలేదు, డబుల్ బెడ్రూమ్ హౌస్ అప్లై చేయలేదు, నేను ఏది తీసుకోలేదు. ఎందుకని తీసుకోలేదు? నాకు మమ్మీ డాడీ ఉన్నారు. మా డాడీ ఒక డిఆర్డీలో గెస్టెడ్ ఆఫీసర్, ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. సో దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. నాది ఎవరైనా తీసుకుంటారు కదా అని నేను ఏదైనా డిజేబుల్ ఫంక్షన్, ఇంటర్నేషనల్ డిజేబుల్ డే ఎవ్రీ ఇయర్ రవీంద్ర భారతికి వెళ్తాను. ఒక్క రోజు కూడా, ఒక్క ఇయర్ కూడా నేను భోజనం చేయను. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. బస్లో ఈరోజు తెలంగాణలో లేడీస్ ఫ్రీ. అందరూ అన్నీ బాగున్న సకలాంగులు బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. నేను ఎక్కి వెళ్ళగలనా అంత కాంపిటీషన్లో? ఐ నీడ్ అ క్యాబ్, అ కార్, ఆటో. కనీసం 1 కిలోమీటర్ వెళ్ళాలంటే కూడా నాకు ఆటో కావాలి, లేదంటే ఎవరైనా దింపాలి, తీసుకురావాలి. ఒక పర్సన్ లేని నేను అడుగు గడప బయట అడుగు కూడా పెట్టలేను. అలాంటి పరిస్థితి నాది. నాలాంటి వాళ్ళు కుప్పలు ఉన్నారు ఈ దేశంలో. మా టాలెంట్ని గుర్తించి మాకొక పొజిషన్ ఇవ్వండి. ప్రభుత్వాలు నేను వేడుకునేది, ప్రభుత్వాలు నేను అడిగేది కూడం అని కూడా అనాల్సి వస్తుంది మేము. ఎందుకంటే మేము భిక్షగాళ్ళ కంటే కూడా హీనమైన స్థితిలో పెట్టేశారు మమ్మల్ని. భిక్షగాళ్ళలాగా మేము ఒక పట్టుకొని, ఒక బౌల్లో ఒక చిప్ప పట్టుకొని అడుక్కోలేము ప్రభుత్వం దగ్గర. మాకు ఇవ్వండి అయ్యా, మా హక్కులు, మా స్వాధికారత, మా అధికారాలు మాకు ఇవ్వండి. సుప్రియ గారు, మీ స్టోరీ వింటుంటే ఎంత పెయిన్ఫుల్గా అనిపించిందో. మీ మాటలు అంత ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. మీరు ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత. మీరు జీవితంలో ఇంకా అనేక విజయాలని సాధించాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ సో మచ్.